హైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు మెరుపులతో వర్షం పడింది. కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి ఏరియాలతో భారీ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు చెమటతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం పడింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు, వడగండ్లు పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగునీళ్లు రోడ్లపై పారాయి. కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏడ గింత కంకి లేదు, గింత గొడ్డే లేదు. ఇండ్ల మూడు రూములు కూలినాయి. అదే ఇక అకాల వర్షంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ వైశాలి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినట్టుగానే నిన్న ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం పడ్డారని చెప్పవచ్చు. అకాల వర్షంతో కూడా రైతులు ఆగమాగమైనటువంటి పరిస్థితి నిన్న చాలా స్పష్టంగా కనిపించింది. ఒకవైపు భారీగా వర్షం పడడము, వడగళ్లు పడడము, దాంతో పాటు ఈదురుగాలు కూడా బలంగా వీచాయి. దాదాపు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగం పుట్టి వీచినటువంటి ఈదురుగాళ్ల వలన, వడగళ్ల వర్షం వలన కూడా మామిడి రైతులకు మాత్రం తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కోత దశకు వచ్చినటువంటిది మామిడికాయలు అన్ని కూడా ఈదురుగాళ్లకు, వడగళ్ల వానకు కంప్లీట్ గా చెట్టు నుండి రాలి కింద పడిపోయి మామిడికాయలను కూడా దెబ్బతిని అమ్మడానికి అసలు ఎలాంటి పని చేయకుండా అయిపోయి పూర్తి స్థాయిలో మామిడికాయలు పాడైపోయాయి. దీంతో మామిడి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పంటకు వచ్చింది, అంటే చేతికి వచ్చినటువంటి పంట ఇటు భూమి పాలయ్యేసరికి, నేల పాలయ్యేసరికి రైతుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. ఒకవైపు మామిడి సంబంధించినటువంటి రైతులు మాత్రము చాలా ఎక్కువగా నష్టపోయారని చెప్పవచ్చు. దాంతో పాటు ఇటు మొక్కజొన్న కూడా ఆల్రెడీ కోతకు వచ్చింది. కొంతమంది రైతులు కోసి మార్కెట్ యార్డ్ లో కోసినటువంటి మొక్కజొన్నలు కూడా ఇటు వర్షానికి, వరదకు మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి మొక్కజొన్నలు కొట్టుకుపోయి, దాంతో పాటు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మొక్కజొన్నలు కూడా పూర్తి స్థాయిలో భూమి మీద పడిపోయి, నేల మీద పడిపోయి ఆ కంకులు కూడా అక్కరకు అన్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు వరి పంట కూడా కంప్లీట్ గా కింద పడిపోయింది. మరొక 20 రోజులైతే పూర్తి స్థాయిలో వరి పంటలు కూడా చేతికొచ్చి పంట వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలోనే పూర్తిగా వరి పంటలు కూడా వందలాది ఎకరాలు కింది పడిపోవడంతో అటు వరి పంటలు కూడా పూర్తిగా నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. దీంతో అటు చిన్న పంట రైతులు, ఇటు వరి పంట రైతులు, అటు మామిడి తోటలకు సంబంధించినటువంటి రైతులకు కూడా లక్షల్లో నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వం తమకు పంట నష్టం అంచనా వేసి తమల్ని ఆదుకోవాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా అటు ఉమ్మడి కరీంనగర్, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. నిన్న సాయంత్రం దాదాపు 4:30-5 గంటల నుంచి రాత్రి 7-7:30 వరకు
విపరీతమైనటువంటి వర్షం పడింది. దీంతో అటు కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వచ్చేటువంటి ఏదైతే రాజీవ్ రహదారి ఉందో దానిపైన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు కూడా పడిపోయి బాగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. రాత్రిపూట వాహనదారులు ముందుకు కదలేని పరిస్థితి ఏర్పడింది. అంతపాటు పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డుపై కూడా భారీగా వరద నీరు చేయడంతో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ట్రాఫిక్ అక్కడ పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. అంటే కొద్దిపాటి వర్షానికే నిన్న కొన్ని ఎక్కడైతే పట్టణాల్లో మున్సిపాలిటీలో పడ్డదో అవన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి నిన్న మనకు కనిపించింది. దాంతో పాటు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగల్లోని నగరపాలక సంస్థ పోర్టు కూడా కింద పడిపోయింది భారీ ఈదురుగాలకు. అక్కడ భారీ వందల సంవత్సరాల నాటి భారీ వృక్షం కూడా కింద పడిపోయింది. దాంతోపాటు కాకినాడ పట్టణంలో దౌలత్ రావు అయినటువంటి వృద్ధుడు ఇంటి పైన చెట్టు పడడంతో ఇంటి గోడ కూలి వృద్ధుడు 18 సంవత్సరాల వృద్ధుడు అతను కూడా నిన్న మరణించడం జరిగింది. చాలా చోట్ల కూడా ఈదురుగాళ్లకు రేకుల ఏదైతే మనకు పైకప్పు రేకులు ఉంటాయో ఆ రేకులు లేచిపోయాయి. కొన్ని గుడిసెలు కూడా పైన ఉన్నటువంటి కప్పులు కూడా లేచిపోయాయి. మంచిర్యాల పట్టణంతో పాటు లక్షపేట, హాజీపూర్, దండేపల్లి, జన్నారం, ఖానాపూర్, ఇటు కడం ఈ మండలాలు ఉన్నటువంటి వరి పంటలు, మామిడి తోట పంటలు కూడా చాలా నష్టం వాటిల్లని చెప్పవచ్చు. మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కనుక ఉంటే మాత్రము పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారం మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి, అంటే భారీ ఈదురుగాలతో పాటు అకాల వర్షం పడే అవకాశం ఉందని చెప్పడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సో చాలా చోట్ల కూడా నిన్న భారీగా పడ్డటువంటి వర్షంతో రోడ్లపైన చెట్లు పడిపోయి ఈదురుగాలు చాలా రావడంతో జనజీవనం కూడా స్తంభించిందని చెప్పవచ్చు. దాదాపు 5 నుంచి 7 గంటల పాటు పడ్డటువంటి వర్షానికి చాలా చోట్ల కూడా విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడి కొన్ని కరెంటు పోల్లు కూడా కింద పడిపోయాయి కొన్ని చోట్ల. దీంతో పవర్ కూడా అంతరాయం ఏర్పడి కరెంట్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి నిన్న ఏర్పడింది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా పంటకు చేరుకొచ్చినటువంటి పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే అకాల వర్షము పడుతుందని చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఎలాంటి అంటే పంటను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ రోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. కూకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి ఏరియాలతో భారీ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు చెమటతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వాతావరణ శాఖ చెప్పిన మాదిరిగా అయితే గత అర్ధరాత్రి నుంచి అయితే హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. ఇది ఎన్నుతున్న మండలకి నగర ప్రజలకైతే ఒక రకంగా ఉపశమనం కలిగించిందని చెప్పుకోవచ్చు. వైశాలి, ఇది కుకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్, అదేవిధంగా నిజాంపేట్, ప్రగతి నగర్, పాచుపల్లి, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే అర్ధరాత్రి 1 గంటల నుంచి అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. ఈ భారీ ఎదురుగాలతో వర్షం అయితే రావడంతో అయితే కొన్ని చెట్లు అయితే విరిగిపోవడం జరిగింది. దీనితో
విద్యుత్ అయితే అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అధికారులకు అయితే వాతావరణ శాఖ గత 3 రోజులుగా చెప్తున్నప్పటికీ 21, 22, 23, 24 వరకు కూడా వాతావరణంలో మార్పులు చేకూరుతాయి. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వడగళ్లతో కూడినటువంటి వర్షం పడుతుందని చెప్పుకొచ్చినప్పటికీ వాతావరణ శాఖ చెప్పినప్పుడు అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అనుకోకుండా ఏదైతే నగరానికి, హైదరాబాద్ నగరానికి అయితే 21 రోజు సాయంత్రం నుంచి అయితే వర్షం సూచన ఉందని చెప్పేసి అయితే అధికారులు సూచించిన మేరకు అయితే రాత్రి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే పడింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి మోస్తారు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ అంతరాయం అయితే ఏర్పడింది. అయితే ఇరిగిన చెట్లను అయితే డిఆర్ఎఫ్ టీంలు అయితే తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆఫీసులకు వెళ్లే టైము, అదేవిధంగా బయటకు వెళ్లే టైం కావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వైశాలి. అయితే ఇదే వర్షపాతం అయితే మరో 2 రోజుల పాటు అయితే ఇది 22, 23, 24 మరో 3 రోజుల పాటు అయితే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అయితే సూచించడం జరిగింది. దీని ప్రభావం కొద్దిగా నగరంపై ఉండొచ్చు. అదేవిధంగా ఈ వాతావరణంలో మార్పుల వల్ల అయితే నగర ప్రజలకు, అదేవిధంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు అయితే కొద్దిగా ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు వైశాలి. అయితే హైదరాబాద్ లో వాతావరణం చల్లబడిన మాట నిజమైన, మరోవైపు ఈ ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయం, వీటితో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కదా? వాతావరణంలో మార్పులు అనేవి జరిగిన మాట వాస్తవం. ఈ శుక్రవారం ఏదైతే 21 వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం 21వ తారీఖు సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికైతే వాతావరణం మార్పు ఉంటుందని చెప్పారు. దాంతో ఉదయం సాయంత్రం వరకు అయితే ఎండలు మండిపోయిన పరిస్థితి అయితే మనం చూసాము. సాయంత్రం నుంచి కొద్దిగా వాతావరణంలో మార్పు అనేది అయితే జరిగింది. ఆ వాతావరణంలో మార్పుతోనే రాత్రి అయితే భారీ వర్షం కురిసింది. అయితే ఈ కొద్దిపాటి కొన్ని ఏరియాల్లో మాత్రం కొద్దిపాటి వర్షం కురవడము, అదే కుకట్పల్లి ఏరియా, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కొన్ని ఏరియాలో అయితే మోస్తరు భారీ వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. దీంట్లో అంతరాయం ఇప్పటికైతే పూర్తిగా అయితే విద్యుత్ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళ పనులు నిమగ్నం అయ్యారు. ఈ అంతరాయం మరో 3 రోజులు కొనసాగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇది 3 రోజుల పాటు కూడా ఈ వాతావరణంలో మార్పు కొనసాగుతా ఉంది, అదే విధంగా కొనసాగనుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులందరికీ కూడా ఉన్నతాధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శివ. కాలే పడతానే